హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను ఈరోజు వీడియోలో 1 కేజీ మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా పెట్టాలో చెప్తున్నానండి. 1 కేజీ మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకోవాలండి. పీల్ తీసి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలకి 200 గ్రామ్స్ సాల్ట్, ఒక 100 గ్రామ్స్ కారం, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి అండి. జీలకర్ర మెంతుల పొడి అంటే జీలకర్ర మెంతులు మనం బాగా రోస్ట్ చేసుకుంటాం కదా, వేయించుకుంటాం కదా, ఆ పౌడర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు అండి. పసుపు వేసి కలుపుకోవాలి. వీటన్నిటిని ప్లేట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఉండల్లాగా ఏం లేకుండా చూసుకొని అటు తర్వాతే ముక్కలు వేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి ఉండల్లాగా కడుతుంది కదండి, అది మళ్ళీ బాగా కరగదని. అందుకే ఇప్పుడు ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టాలండి. దాంట్లో వాటర్ లాగా ఊరుతుంది కదా, ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా, అలా ముక్కల్లో వేసి బాగా కలుపుకోండి. నిజంగా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్నైతే మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. అందుకే ఇప్పుడు మేము కేజీ మ్యాంగోస్తో పెడుతున్నాము. ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనం చింతకాయ పచ్చడి అలా మనం ఏదైతే కొంచెం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా, నిమ్మకాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ, దీన్ని కూడా అలా కూడా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు కొంచెం సేపు కాగానే దీంట్లో కొంచెం లైట్గా వాటర్ లాగా ఊడుతుంది కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారండి, వెంబటే ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ లాగా ఊరిన తర్వాత ఏం లేదండి, ఇప్పుడు మనం తినడానికి మనకి ఎంత కావాలో అంత పోపు వేసుకోవచ్చండి. అంతే, సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీంట్లో నేను ఇప్పుడు కొన్ని ముక్కలే తీసుకొని జీలకర్ర, ఆవాలు, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం తీసుకునే ముక్కల్ని బట్టి ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలండి. అలా తాలింపు పెట్టుకొని ఆ ముక్కల్లో వేసేసి తాలింపు వేసి బాగా కలపాలండి. చూసారు కదండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతే అండి వేసి ఆ అల్లంలో ఉండే పచ్చివాసన అంతా పోయి జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇందాక మనం కొన్ని ముక్కలు తీసుకున్నామన్నాం కదండి, ఆ ముక్కలు వేసి కలిపిన తర్వాత మిగిలిన ముక్కలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా మనం నార్మల్ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలా స్టోర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినంత క్వాంటిటీలోనే నేను ఫస్ట్ కలుపుకున్నానండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా కలుపుకోవచ్చండి. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. మళ్ళీ ఈజీ ప్రాసెస్లో అవుతుందండి, పెద్ద కష్టమే ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, కానీ ఒక్కసారి చెప్తున్నా పక్కా ట్రై చేయండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది నా మాట విని. ఓకే అండి, చూసారు కదా.